ప్రపంచ అపర కుబేరుల్లో మన టాటా లాగానే వారెన్ బఫెట్ కూడా దాతృత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే చాలాసార్లు వందల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన ఈ కలియుగ దాన కరుణుడు తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. దాతృత్వ కార్యక్రమాల కోసం 100 కాదు 1000 కాదు ఏకంగా $1.10 బిలియన్, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 9300 కోట్లు విరాళం ఇచ్చేసిన మహనీయుడు బఫెట్. తన సంస్థ బెర్క్షైర్ హాత్వే నుంచి తన వాటాలో ఈ విరాళాన్ని 4 ఫ్యామిలీ ఫౌండేషన్లకు నవంబర్ 25న ఇచ్చారు. థ్యాంక్స్ గివింగ్ సాంప్రదాయంలో భాగంగా ఈ డొనేషన్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాక ఆయన చనిపోయాక తన సంపద $147.4 బిలియన్ ఏ విధంగా పంపిణీ చేయాలో కూడా చెప్పారు. తన మరణాంతరం తన 3 పిల్లలు 10 ఏళ్ల వ్యవధిలో $147.4 బిలియన్ ఆస్తిని వారసత్వంగా అందుకుంటారని ఆయన గతంలోనే చెప్పారు. ఒకవేళ ఈ మొత్తం సంపదలో తమ వాటాలు అందుకునే లోపు తన పిల్లల్లో ఎవరైనా మరణిస్తే తదుపరి ఆ సంపద ఎవరికి చేరాలో కూడా నిర్ణయించారు. ఈ మేరకు వాటాదారులకు లేఖ కూడా రాశారు. తమ పిల్లలు మరణిస్తే ఎవరికి ఆ వాటాలు చెందాలనేది వాటాదారులకు తెలుసునని లేఖలో తెలిపారు. బఫెట్ ఆయన మొదటి భార్య బెర్క్షైర్ తన పేర్లను డొనేషన్గా ఇచ్చారు. ఆ డొనేషన్ ఇవ్వకపోయి ఉంటే వారెన్ బఫెట్ సంపద ఏకంగా $364 బిలియన్ ఉండేది. అంటే ప్రస్తుత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద $314 బిలియన్ పోలిస్తే బఫెట్ సంపద చాలా ఎక్కువే అని చెప్పాలి. అంతేకాక బిల్ గేట్స్, మిలిందా గేట్స్కు సంబంధించిన గేట్స్ ఫౌండేషన్ కూడా ఏకంగా $55 బిలియన్ డొనేషన్గా అందించారు బఫెట్. ప్రస్తుతం ఆయన 10 సంవత్సరాల క్రితం కొన్న ఒమాహా ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. లగ్జరీ కార్లలోనే ఆయన ఆఫీస్కు వెళ్తారు. కానీ అనవసరమైన ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారు. డబ్బుని చాలా బాధ్యతగా ఖర్చు చేస్తారు. ఇక తమ కుటుంబానికి కావాల్సిన అన్నీ అందుబాటులో ఉన్నాయని, అయితే డబ్బులు ఉన్నాయి కదా అని ఇతరులు అసూయపడేలా తాము ఆనందాన్ని కోరుకోవడం లేదని చాలా సందర్భాల్లో వారెన్ బఫెట్ చెప్పారు. నిజంగా వారెన్ బఫెట్ చాలా గ్రేట్ కదూ. ఇలా తన ధాత్ర గుణంతో కలియుగ కరణిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు వారెన్ బఫెట్. ఇక తాజాగా ఆయన దానం చేసిన 9300 కోట్ల విరాళం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.